కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ యొక్క కన్యా రాశి వారికి సప్తమ స్థితిగతుడైనటువంటి రాహు అంటే భార్యాభర్తల మధ్య వివాదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ వివాదాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా వాదించుకుంటూనే ఉంటారు. అండ్ కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు పంచమ స్థానంలోకి మనకి కుజుడు రావడం వల్ల ఉచ్చస్థితి ఉండడం వల్ల పిల్లల ద్వారా పిల్లల పేర్ల మీద వేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఉంటాయి. మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఎక్కువ రేట్లు మీకు వస్తాయి. అలాగే మీకు దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయం వలన చక్కగా మీ పిల్లల చదువులకి మీరు ఉపయోగిస్తారు. కాబట్టి కెమికల్స్ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా వృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ బిల్డర్లు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బుధగ్రహము మనకి మకర కుంభరాశి ప్రవేశాలు చేస్తున్నాడు. కాబట్టి మనకి 5, 6వ ఇళ్లల్లో ఈ యొక్క మనకి సంచారం వలన బుధ సంచారం వలన వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. లాయర్లకి, డాక్టర్లకి వీళ్ళ పరిస్థితి బాగుంటుంది. డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఫుడ్, కిరాణా వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగుంటాయి. మరి అలాగే మనకి ఈ యొక్క శుక్రుడు కూడా మనకి మకర ధనుస్సు రాశుల్లో మనకి సంచారం చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ యొక్క కన్యా రాశి వారికి 4, 5వ ఇళ్ల సంచారంలో మనకి ఈ యొక్క శుక్రుడు అధికమైనటువంటి లాభాలను తెచ్చిపెడతాడు. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఆ విధంగా మనము అదనపు ఆస్తులను పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ ట్రాన్స్ఫర్లు రావడం జరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వాళ్ళు మంచి రాణింపు అనేటటువంటి టీఏలు వచ్చేస్తాయి. అరియర్స్లన్నీ కూడా వచ్చేస్తాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు యాజమాన్యాలు గుర్తిస్తారు వీళ్ళని. ఈ విధంగా మనము ఈ కన్యా రాశి వాళ్ళందరి పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవాలా. ముఖ్యంగా సంతాన విషయంలో వ్యాకులత చెంది ఉంటారు. ఆ తర్వాత ఈ దూరపు బంధువులు అందరూ కూడా మళ్ళీ మీరు కలవడం జరుగుతుంది. ఇంతకుముందు పాత మిత్రులతో విభేదాలు, పాత బంధువులతో మీరు విభేదాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ కలిసికట్టుగా అందరూ కూడా కలిసి మంచిగా పనులన్నీ కూడా చేసుకుంటారు. ఎందుకంటే ఇతరుల యొక్క ఇళ్లల్లో మీరు చక్కగా ఈ గృహప్రవేశాలు చేసి పెట్టడము, లేకపోతే వాళ్ళ పిల్లలకి మీరు కన్యాదానాలు చేసి పెట్టడము, ఇలాంటి బంధువులకి అందరికీ కూడా ఉపయోగపడేటటువంటి పనులన్నీ కూడా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళే చేస్తారు. కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళకి పిల్లలకి సంబంధించి అధికమైనటువంటి ఖర్చు చేస్తారు. ఇక మిలిటరీ, పోలీస్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ వింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా పరిస్థితి మెరుగుపడుతుంది మీకు. అలాగే మనము ఈ ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, ఆ తర్వాత మున్సిపాలిటీ, రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడము, తద్వారా ఆదాయం, మరి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ విపరీతంగా ఆదాయం పెరగడం, మీరు అధికంగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్లన్నీ కూడా గవర్నమెంట్కి కట్టడం వల్ల చాలా లబ్ధి పొందుతారు. మీరు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీలన్నింటినీ కూడా మీరు కైవసం చేసుకోవడంలో సిద్ధహస్తులు. ఈ నెలంతా కూడా మీకు బ్రహ్మాండంగా ఉంది. మరి ఈ యొక్క కన్యా రాశి వారికి తార్కికంగా హేతుబద్ధంగా ఆలోచించే విధానం పెరుగుతుందన్నమాట. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనము అష్టమ గురు ప్రభావం వలన ఆర్థిక ఇబ్బందులు మీరు పడుతున్నారు కాబట్టి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకు కిలో పావు శనగల్ని, తర్వాత పసుపు రంగు వస్త్రాన్ని మీరు పేద బ్రాహ్మడికి దానం చేయండి. అలాగే శనగల ఉడకబెట్టి మీరు ఎక్కడైనా సరే గురువు సంబంధించినటువంటి ఆలయాల్లో మీరు చక్కగా పంచండి. అలాగే గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి. ఈ విధంగా గురు జపం, దేవ గురువు అయినటువంటి బృహస్పతి, రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుల్ని ఇద్దరిని కూడా ఆరాధించడం ద్వారా మీకు ఈ గురుబలము, ఆ తర్వాత శుక్రబలము మీకు పెరిగి మీకు ఇహపర సుఖాలు రెండు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. శుభమస్తు.